హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కొంచెం పెద్దగానే ఉంటుందండి. అలాగే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూపించబోతున్నాను. అంటే మీకు మన రెగ్యులర్ అండ్ వెరీ పాపులర్ మిరియం కటింగ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ ఒకటి, రెండోది చక్కటి కాంట్రాస్ట్లో సీజెడ్ తోటి డైమండ్ ఫినిష్లో పేర్ బ్యాంగిల్స్ చూపించబోతున్నాను. అలాగే చక్కటి స్టడ్స్ చూపించబోతున్నానండి. రెగ్యులర్ వేర్కి అన్ని ఏజ్ల వాళ్ళకి సూట్ అయ్యేలాగా ఒక 5 గ్రామ్స్లో చక్కటి దుద్దులు, ముఖ్యంగా కొంచెం పెద్దవాళ్ళ కోసం అండి. ఎస్పెషల్లీ కొంచెం పెద్దవాళ్ళ కోసం చాలా ట్రెడిషనల్గా డైమండ్ ఫినిష్లో హుందాగా ఉండేలాగా స్టడ్స్ చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఫస్ట్ నేను సీజెడ్ బ్యాంగిల్స్తో స్టార్ట్ చేస్తానండి. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్యాంగిల్స్ మీరు రీసెంట్గానే చూశారండి. నేను ఆ రోజు 2/4 సైజ్ చేశాం, చిన్న సైజు. జనరల్గా స్టడెడ్ బ్యాంగిల్స్ అనేటప్పటికీ నేను ఎప్పుడూ చెప్తుంటాను, వెయిట్ ఎప్పుడు 1 గ్రామ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, కానీ తగ్గించమని అడగండి. ఎందుకంటే మీరు ఒక ఐటెం పట్టుకెళ్ళినప్పుడు ఆ పట్టుకెళ్ళే రోజే కాదండి, కొన్ని సంవత్సరాల పాటు నెక్స్ట్ జనరేషన్స్కి ఐటెం వెళ్ళే వరకు కూడా అంతే సాటిస్ఫాక్షన్, బోర్ కొట్టకుండా, పాడవకుండా, ఒక డ్యూరబిలిటీ తోటి సస్టైన్ చేస్తేనే అది సరైన జ్యువెలరీ అండి. ఈరోజు తయారు చేసామా, కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేసామా అనేది కాకుండా వాళ్ళు అలాగే వాళ్ళ పిల్లలకి ఇచ్చుకునేలాగా ఉండాలి జ్యువెలరీ. నా జ్యువెలరీకి నా డెఫినేషన్ అయితే అదేనండి. సో ఆ విధంగానే నేను ఎప్పుడు కస్టమర్ని కన్విన్స్ చేసైనా సరే జ్యువెలరీ, అఫ్కోర్స్ మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, ఈ నెల కాకపోతే మనం నెక్స్ట్ మంత్ చేయించుకుందాం, తప్పులేదు. కానీ చేయించుకునే రోజు మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దండి. ఆ రోజే చేయించుకుందాం జ్యువెలరీ. అప్పుడే మీరు మీ పిల్లలకి జ్యువెలరీ ఇవ్వగలుగుతారు, వాళ్ళ పిల్లలకి ఆ జ్యువెలరీ పాస్ చేయగలుగుతారు వాళ్ళు. సో ఆ విధంగా ఈరోజు నేను చూపిస్తున్న ఈ పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ స్టడెడ్ జ్యువెలరీ అండి. సీజెడ్ తోటి డైమండ్ ఫినిష్లో, రోడియం పాలిష్లో, ఎగ్జాక్ట్లీ డైమండ్ ఫినిష్ అండి. డైమండ్ ఫినిష్ అంటే ఇంకా 100% డైమండ్ ఫినిష్. ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే, నేను ఎప్పుడు చెప్పే విధంగానే మన బ్యాంగిల్స్ ఎప్పుడు సీజర్స్లోనే చేస్తామన్న పేరుకే తప్ప మిగిలిన వర్క్ అంతా డైమండ్ ఫినిష్ ఏనండి. కంప్లీట్గా డైమండ్ ఫినిష్లో చేస్తాం. కేవలం రాళ్ళు మాత్రమే డైమండ్ ప్లేస్లో సీజెడ్స్ కూర్చోబెడతాం. అందుకనే ఆ సీజెడ్స్ కూడా డైమండ్ లుక్ ఇస్తాయి. ఆ సీక్రెట్ అదే, ఇంకేం లేదు అందులో. సో ఈరోజు ఈ బ్యాంగిల్స్ ఇంత త్వరగా వీడియో మళ్ళీ ఒకసారి చేయడానికి కారణం ఈ బ్యాంగిల్ సైజ్ అండి. చూసారా, ఈ జత బ్యాంగిల్స్ 50 గ్రామ్స్ గోల్డ్ పెట్టానండి నేను. నెట్ 50 గ్రామ్స్ గోల్డ్, అంటే ఈచ్ 25 గ్రామ్స్. ఎందుకింత గోల్డ్ పెట్టవలసి వచ్చింది? మామూలుగా 2/4, 2/5 అనుకోండి, ఒక 15 గ్రాములు, 30 గ్రాముల్లో, 35 గ్రాముల్లో జత చేసేస్తూ ఉంటామండి. బట్ సైజు పెరిగే కొంది ఏ బ్యాంగిల్ అయినా, స్టడెడ్ జ్యువెలరీ కాదండి, ఎస్పెషల్లీ స్టడెడ్ జ్యువెలరీకి ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది. రాళ్ళు పడిపోతాయి వెయిట్ తగ్గించారంటే. అలాగే ప్లెయిన్గా గోల్డ్ అనుకోండి, అఫ్కోర్స్ ఇది 916 బంగారం అవటం వల్ల మెత్తగా ఉంటాయి, బెండ్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఆల్సో. మీకు ఎందుకు నా దగ్గర ఉన్నాయి చూపిస్తూ చెప్తాను. ఈ బ్యాంగిల్స్ మన రెగ్యులర్ బ్యాంగిల్స్ అండి. మీరు ఎప్పుడు చూస్తుంటారు మన ఛానల్లో చాలా పాపులర్ బ్యాంగిల్స్, మిరియం కటింగ్ బ్యాంగిల్స్ కొన్ని తరాల నుంచి చేస్తున్నారు. బట్ బహుశా మనం తయారు చేయటం మొదలుపెట్టాక ఏదో కొత్త పొంతలు తొక్కిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. అన్ని ఆర్డర్స్ అనమాట ఈ మిరియం కటింగ్ బ్యాంగిల్స్కి. నేను ఇంకో కటింగ్ చేయటం ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి. అందరూ నా దగ్గరికి మిరియం కటింగ్ బ్యాంగిల్స్ కావాలనే వస్తున్నారు. దానికి కారణం ఒకటేనండి, ఈ వర్క్లో ఉన్న ఫినిషింగ్, డ్యూరబిలిటీ, డైలీ వేర్ చేయడానికి వీలుగా ఇవి తయారు చేస్తున్నాం. అది ఇందులో ఉన్న రహస్యం. అందుమూలంగానే బహుశా ఇంతమంది అభిమానాన్ని పొందగలిగాం ఈ మిరియం కటింగ్ బ్యాంగిల్స్లో. సో నేను ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ చూపించడానికి కారణం, ఇది కూడా 210 సైజ్ అండి. ఇవి రెండు కూడాను 210 సైజు, అంటే ఎక్స్ట్రాడినరీ సైజ్. 210 అనేటప్పటికీ కొంచెం లావుగా ఉన్నవారికి సైజ్ అనే చెప్పాలండి. సో ఇంత పెద్ద సైజ్ చేస్తున్నప్పుడు స్టడెడ్ జ్యువెలరీకి ఎంత వెయిట్ పెట్టాలి ఈచ్ బ్యాంగిల్ అన్నప్పుడు 25 గ్రామ్స్ మినిమం పెట్టుకోవాలండి. 50 గ్రామ్స్ అయితేనే జత బ్యాంగిల్స్ వస్తాయి. అప్పుడే మీకు
ఈ సైజ్ చేసినప్పటికీ స్ట్రెంగ్త్ ఉంటుంది. నేను ప్రెజర్ ఇస్తున్నానండి, ఎక్కడ బెండ్ అవ్వట్లేదు. సఫిషియంట్ ప్రెజర్ ఇస్తున్నాను, బెండ్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఒకటే, సఫిషియంట్ వెయిట్ కూడా ఇచ్చాను, 25 గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్. సో అందుకనే ఇంత గట్టిగా నీట్గా వచ్చినాయండి. అలాగే మిరియం కటింగ్ బ్యాంగిల్స్ 210 సైజ్ అనేది కొంచెం కొంచెం ఆడ్ సైజ్ అండి. అంటే మనం రెగ్యులర్గా చేసే సైజ్ కాదు. 24, 26 వరకు రెగ్యులర్గా చేస్తుంటాం. కొంచెం లావుగా ఉన్నారు, మ్యాక్సిమం 28, ఇది 210 అండి ఇది. సో ఇంకొంచెం నెక్స్ట్ సైజ్ అనమాట. సో రెగ్యులర్గా చేయం కాబట్టి కొంచెం ఒకసారి 210 సైజ్ బ్యాంగిల్ ఎంత వెయిట్లో పర్ఫెక్ట్గా ఉంటుందో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. కొంచెం లావుగా ఉంటారు కదండి పెద్దవాళ్ళు. సో వాళ్ళకి 210 సైజ్ వరకు కావాల్సి వస్తుంది. ఈ బ్యాంగిల్ వచ్చేటప్పటికండి మీరు చెప్పాలంటే ఈచ్ బ్యాంగిల్ దాదాపుగా ఓ 17 గ్రామ్స్, మినిమం 16 అనుకున్నాను, 17 కూడా పెట్టుకోమని అడిగాను. 17 గ్రామ్స్ పెట్టామండి, 210 సైజ్. అప్పుడే మీకు ఇంత నీట్గా ఆ డీప్ కటింగ్ తోటి అలాగే డ్యూరబిలిటీ తోటి చక్కగా డైలీ వేర్ చేసే విధంగా తయారు చేయడం జరిగిందండి. సో నా చేతిలో 8 బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా హెవీగా. సో పర్ఫెక్ట్గా మిరియం కటింగ్ బ్యాంగిల్స్ 8 బ్యాంగిల్స్ చేయటం, అలాగే 2 బ్యాంగిల్స్ దీనికి కాంట్రాస్ట్గా సీజెడ్లో డైమండ్ ఫినిష్లో చేయడం జరిగిందండి. ఈ బ్యాంగిల్స్ మీకు చాలా ఇష్టం, అందుకనే మళ్ళీ ఒకసారి వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే స్టడ్స్ అండి, ఈరోజు నేను పెద్దవాళ్ళకి సూట్ అయ్యేలాగా ఆ బన్ సెట్టింగ్ డైమండ్ ఫినిష్లో చేయటం జరిగింది 2 రకాలుగా. ఇది మీరు గమనిస్తే సీజెడ్స్ విత్ ఎమరల్డ్, సీజెడ్స్ విత్ రూబీ చేయటం జరిగిందండి. అలాగే సీజెడ్స్, ఫుల్ సీజెడ్స్, కంప్లీట్ సీజెడ్స్లో డైమండ్ ఫినిష్లో ఒక 10 సెంట్లు స్టోన్ తోటి రాళ్ళ దుద్దులు, వజ్రాల దుద్దులు, అంటే మన మన పాతవాళ్ళు అంటూ ఉంటారు కదా రాళ్ళ దుద్దులు అని, ఆ విధంగా డైమండ్ ఫినిష్లో సీజెడ్స్ తోటి చక్కటి ఒక 5 గ్రామ్స్ అండి ఈచ్, 5.5 గ్రామ్స్లో ఈచ్ పేర్ వచ్చేసింది. ఇది డైమండ్ ఫినిష్లో చేసాము పూర్తిగా. ఇది కొంచెం సెట్టింగ్, బన్ సెట్టింగ్ అంటాం, అంటే ముళ్ళ మీద కూర్చోబెట్టడం కాకుండా డైమండ్ ఫినిష్ అనేటప్పటికీ ఎప్పుడు మీకు ముళ్ళ మీద కూర్చోబెడతాం, ఒక 4 లేదా 6 ముళ్ళు వచ్చి స్టోన్స్ను పట్టుకుంటాయి. బట్ ఇది బన్ సెట్టింగ్ అండి, అంటే స్టోన్ చుట్టూ కూడాను బంగారం ఎక్కుతుంది, ముళ్ళు ఎక్కడ ఉండవు, ఆ ఫ్రాన్స్ ఉండవు. సో ఆ విధంగా ఈరోజు మీకు స్టడ్స్ కూడా చూపిస్తున్నాను. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. స్టడ్స్ నేను ఇలా చూపిస్తే మీకు కనపడకపోవచ్చు. సో ఆ విధంగా మనం ఈరోజు మిరియం కటింగ్ బ్యాంగిల్స్, అలాగే డైమండ్ ఫినిష్లో సీజెడ్ బ్యాంగిల్స్, అలాగే స్టడ్స్ చూపించడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే మన వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.